హైపర్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. విపత్కర పరిస్థితులలో అండగా నిలిచే స్వచ్ఛంద సంస్థలు పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా సూచనలు సలహాలు ఇవ్వాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్ లో నిర్వహించిన 130వ వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాజరయ్యారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రం, నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ 130 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన క్లబ్ పిఆర్ క్లబ్ అని అనేక మంది ప్రముఖులు దీనిలో నెంబర్లుగా ఉన్నారని, వరదలు మరియు కరోనా సమయంలో కూడా క్లబ్ తమ సహాయ సహకారాలు అందించిందని గుర్తు చేశారు. పట్టణ అభివృద్ధికి క్లబ్ మెంబర్లు అందరూ తమ సలహాలు అందించాలని, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీనివాసులు, క్లబ్ మెంబర్లు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ అవార్డర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. 2024 సబ్స్క్రిప్షన్ ఫ్రమ్ మెంబర్స్ 60,000, షాప్ రూమ్ రెంట్స్ 20,00,000, డొనేషన్ 10,000, డొనేషన్ ఫర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 40,000, మిస్లేనియస్ రిసీప్ట్స్ 1 lakh, రూమ్ రెంట్ 1 lakh, హెల్ప్ డెస్క్ రిసీప్ట్ 5,000, ఎక్స్పెండిచర్ వచ్చి శాలరీస్ స్టాఫ్ 11 లక్షలు, ఎలక్ట్రికల్ ఛార్జెస్, హెల్ప్ డెస్క్ అండ్ అదర్ హెల్ప్ ప్రోగ్రామ్ ఫర్ మెంబర్స్ 30,000, టోర్నమెంట్స్ ఎక్సెట్రా 15,000, టు 25 లక్షల 15,000 బడ్జెట్ అంతేనా? సోదా పావన్య గిరీష్ చంద్ర గారు, లెక్చరర్, పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సార్ రెడీ సార్? మా అడ్జర్న్ సార్ రెడీ సార్. తర్వాత శ్రీ ఎస్ రామ్మోహన్ రావు గారు, వారి తండ్రి గారి జ్ఞాపకార్థం, ఎస్టీ అక్క గారి జ్ఞాపకార్థం అందజేస్తున్నారు. సర్టిఫికేటు క్యాష్ వస్తున్నారు. మున్స్వామి అండ్ జయమ్మ సార్ ఇచ్చేవాడు సార్. మా ఇచ్చేయడమ్మా ఓకే సార్. తర్వాత అందజేస్తున్నారు. మేడం ఒక్కసారి ఇచ్చేవాడు. తర్వాత ఎన్ నవ్య అందజేస్తున్నారు. మేడం ఒకరోజు దగ్గర రండి మేడం. సార్ ఇచ్చేవాడు. ఈ అవార్డుని ఎస్ మధుసూదన్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ పిఆర్ క్లబ్ అందజేస్తున్నారు. ఇచ్చాడు బాబు. చివరిగా ఈ పక్క వచ్చాను. ఓకే అట్ట అట్ట ఒకసారి చెస్ విన్నర్ ఎస్వి చలపతి, టేబుల్ టెన్నిస్ రన్నర్ బి మనోజ్ కుమార్. సార్ సార్ ఇచ్చేవాడు. డౌన్ చేయండి. ఓకే. 130 సంవత్సరాలు నిండిన సందర్భంగా పిఆర్ క్లబ్లో నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే గతంలో నుంచి కూడా పేదవాళ్ళకి సహాయం చేసినటువంటి కార్యక్రమాన్ని మా మీరయ్య అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం నేను చూశాను. ఇన్ని సంవత్సరాలు 95లో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నా కానీ ఏ ఫంక్షన్ కూడా నన్ను ఇక్కడికి ఎవరు ఆహ్వానించినటువంటి పరిస్థితి లేదు. మొట్టమొదట మా మీరారెడ్డి గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మా పెద్దలు మా గోపాలన్న ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్కి నన్ను ఆహ్వానించి నా కోసం ఎదురు చూడడం నిజంగా
చాలా బాధగా ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కూడా, కాబట్టి మా అన్నకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఒక పిఆర్ క్లబ్ అంటే ఒక పెద్దవాళ్ళ క్లబ్. ఎక్కడన్నా సరే మనం కూడా చెప్పాను, ఎవరు ఈ ఊళ్ళో దాటేవారన్నా, ఎవరు ఈ ఊళ్ళో పైకి ఎదగాలన్నా దానికి కారణం మీరే, పిఆర్ క్లబ్ వాళ్ళు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. కాబట్టి మా పిఆర్ క్లబ్ వాళ్ళు ఈరోజు నన్ను ఆప్యాయతగా పిలుచుకొచ్చారు. ఎందుకంటే నాకు పార్టీలతో సంబంధం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నా సొంత వాళ్ళు, నా గూడూరు వాళ్ళు నా సొంత వాళ్ళు. మీరు తిట్టినా, మీరు అరిసినా నేను మీ సొంత వాళ్ళనే, నేనైతే వేరే వాళ్ళు కాదని చెప్పి మెంటల్ తెలియజేస్తున్నా. ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా మీతో పాటు ఖచ్చితంగా కోఆపరేట్ చేసి పనిచేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే మా గోపాలని చెప్పాడు, మీ సహాయం కూడా మాకు కావాలన్నాడు. కానీ మా సహాయం కదన్నా, పెద్దమైనటువంటి క్లబ్ ఇది, మీ సహాయం గూడూరు ప్రజలకు కావాలని చెప్పి చేసి అభ్యర్థిస్తానన్న. అలాగే కార్యక్రమం పెద్దలు మా సిద్ధారెడ్డి గారు వచ్చినట్లు చేసే ఫ్లైఓవర్ బ్రిడ్జి, మేము చేసే ఫ్లైఓవర్ బ్రిడ్జి, కానీ ఎవరు చేసినా అదే పరిస్థితి. కానీ ఇప్పుడైతే ఫ్లైఓవర్ బ్రిడ్జి వర్క్ జరుగుతూ ఉంది, చూడండి కావాలంటే. కాబట్టి మిగిలినటువంటి డబ్బులు కూడా ఖచ్చితంగా శాంక్షన్ తీసుకొచ్చి తీరుతా. కాలుపోతున్నానో, చంద్రబాబు కాలుపోతున్నాను, ఆనందం కాలుపోతున్నాను లేదు, కానీ నేనైతే చేసి తీరుతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే సార్ ఇటు చూడండి సార్. సార్ రెడీ సార్, అందరు ఇటు చూడండి. యువగలం కార్యక్రమం ద్వారా 226 రోజుల పాటు 4000 కిలోమీటర్లు 97 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకొని నేడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ తెలిపారు. నారా లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్ర ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లోకేష్ బాబుకు అభినందనలు తెలుపుతూ గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర రాష్ట్ర పరిధిలో 97 నియోజకవర్గాల్లో నిర్వహించగా వాటిలో 90 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని తెలిపారు. అలాంటి పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో పార్టీని అభివృద్ధి పరచడంతో పాటు ప్రజల సమస్యలను నారా లోకేష్ బాబు నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఆయన చెప్పిన పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గూడూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు తరపున ఆయనకు అభినందనలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు, గూడూరు మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాజు, జిల్లా అధికార ప్రతినిధి చెంచు రామయ్య మరియు టీడీపీ ముఖ్య నాయకులు శివకుమార్, రహీం, ఇజ్రాయిల్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం గూడూరు నియోజకవర్గం శాసనసభ్యుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సూచన మేరకు ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యువగణం పాదయాత్రను యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి సంబంధించినటువంటి ఎవరికంటే వారికి ఒక సమన్వయకర్తగా ఉంటూ పార్టీకి సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినటువంటి యువగణం రథసారథి మా యొక్క విద్యాశాఖ మంత్రులు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు 1923 జనవరి 27వ తారీఖున యువగణం పాదయాత్రను కుప్పం నియోజకవర్గంలోని వరదరాజుల స్వామి దేవస్థానం నుంచి ప్రారంభించడం జరిగింది. 20 రోజుల పాదయాత్రలో అతనిపై 25 కేసులు పెట్టడం జరిగింది. నాయకుడు అనే వ్యక్తి కార్యకర్తల కోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం నిరంతరం నేను నీకు అండగా ఉన్నానని భరోసా ఇస్తూ చేపట్టిన పాదయాత్ర యువగళం పాదయాత్ర.
ఈరోజు ఆ యువగళం పాదయాత్ర అనేది చేపట్టి అక్కడ యొక్క ప్రతి నియోజకవర్గాన్ని 97 నియోజకవర్గాలు 11 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి 97 నియోజకవర్గాల్లో 90 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనాన్ని కారకులైనటువంటి లోకేష్ బాబు గారిని అభినందిస్తూ ఎన్నో ఆటుపోట్లు వచ్చినప్పటికి కూడా ఆయన మీద ఇన్ని కేసులు పెట్టుకుంటూ వెళ్ళినప్పటికి కూడా ఆయనతో కూడా ఉన్న యువగళం దళాన్ని అరెస్ట్ చేసినప్పటికి కూడా మొక్కుపోయిన ధైర్యంతో ముందుకు పోయాడు. కానీ ఎక్కడా వెనకడుగు వేయకుండా ఏమైతే అది అవుతుందని చేసినటువంటి పాదయాత్ర మొత్తం 2097 గ్రామాల మీదుగా 226 రోజులు 3132 కిలోమీటర్ల మేరకు యువగణ పాదయాత్రను సాగించి ప్రజల్ని చైతన్యవంతులు చేయడం జరిగింది. ఆ రోజు 2019 నుంచి 24 వరకు అధికారాన్ని చేపట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవినీతి అక్రమ అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను అగసాట్లు పాలు చేస్తున్నప్పుడు ముందుకు వచ్చింది యువగళం నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారిని తెలియజేస్తూ ఆయన చేసిన పాదయాత్రలో ప్రజలందరూ ఆయన ఏమేమి హామీలు ఇచ్చాడు, ఏ నియోజకవర్గాలు ఏం చెప్పాడు, ఆ యొక్క హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు సూపర్ 6 కార్యక్రమం తీసుకున్న ఆ రోజు ఏదైతే మనం యువగళం పాదయాత్రలో చెప్పామో వాటన్నిటిలో కూడా దీని ద్వారా ఫుల్ఫిల్ చేస్తున్నారనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి పని చేయాలంటే మన యొక్క ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉండాలి. ఆర్థిక పరిస్థితులు లేనప్పుడు అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా సంపదను సృష్టించాలని ఆలోచించి ఏమీ సంపద లేనప్పటికీ అప్పుల్లో ఉన్న 10,000 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోవాలని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మనం ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలంటే సంపద సృష్టించాలని ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. క్రీడలను రాణించడం ద్వారా శారీరక దృఢత్వం పెంపొందించుకోవడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చని గూడూరు డీఎస్పీ గీత తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో నిర్వహించిన యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ గూడూరు డీఎస్పీ గీత ప్రారంభించారు. క్రీడలు మరియు వివిధ విభాగాల్లో ప్రతిభ చాటిన విద్యార్థినీలను గూడూరు డీఎస్పీ గీత అభినందిస్తూ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గూడూరు డీఎస్పీ గీత మాట్లాడుతూ అనేక క్రీడలలో మహిళలు రాణించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని వివరించారు. విద్యార్థినులు చదువులతో పాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవడం చాలా అవసరమని సూచించారు. క్రీడల్లో రాణించడం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడంతో పాటు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. Sir, Vidyasagar sir, move to light. Next, correspondent Madam Meharmani Madam garu, fast and go to the lighting. Next, DSP Madam, round the lighting. క్లాప్స్ ఇవ్వండి అందరూ, క్లాప్స్ ఇవ్వండి. ఇవ్వనండి గిరన్న మీరు వెళ్ళండి Thank you, Madam. Sir, DSP Madam. గిరన్న And గిరన్న correspondent
థ్యాంక్ యూ సార్. సార్ ప్రిన్సిపల్ సార్ పిలుచుకోండి. ఓకే మేడం సార్ జరుగుతుంది మేడం. ఆర్ అవుట్డోర్ ఏవైనా సరే ఫిజికల్ ఫిట్నెస్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది, అంతేనా? సో ఈ ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా ఏంటంటే ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ ఇండివిజువల్. సో దానివల్ల ఏంటంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇంబ్యాలెన్సెస్ని రెడ్యూస్ చేయొచ్చు, అంతేనా? మీరందరూ ఇవన్నీ సబ్జెక్ట్స్లో చదువుకొని ఉంటారు. ఈవెన్ మీ టీచర్స్ కానీ మీ ప్రిన్సిపల్ మ్యామ్ గారు చెప్పే ఉంటారు. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వల్ల ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎస్ ఐమ్ రైట్? ఐ థింక్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారనుకుంటా. అండ్ టీమ్ వర్క్ కూడా. మనకి ఏమన్నా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఫ్రీక్వెంట్గా గ్రౌండ్కి వెళ్ళడం కానీ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ చాలామంది అంటుంటారు ప్రొద్దున లేస్తే వచ్చారు మ్యామ్ స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, టైం లేదంటారు. ఆ షెడ్యూల్ని మనమే ప్రిపేర్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ కానీ ఒక 20 మినిట్స్ ఏదో ఫర్ ఎక్సర్సైజ్ కావచ్చు, లేకపోతే ఏదైనా గేమ్స్ కావచ్చు, అట్లీస్ట్ ఫర్ స్విమ్మింగ్ కూడా. ఇక్కడ స్విమ్మింగ్ ఎంతమందికి వస్తుంది? సో సింగిల్ డిజిట్లో ఉన్నారు. ఓకే ఓకే. యాక్చువల్గా నేను కూడా స్విమ్మింగ్ నేర్చుకున్నాను. దాని ద్వారా చాలా చాలా ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ అయింది, అంటే స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయింది. అంటే మనకి బాడీ మాస్ పెరగకపోవచ్చు కానీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఫిబ్రవరి 5న విజయవాడలో జరుగు ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత పిలుపునిచ్చారు. సైదాపురం మండలం కేంద్రంలోని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు పందిటి ఇంద్రమ్మ, ఎం పెంచలమ్మ, శ్రావణి, సునీత, సులోచనమ్మ, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం ఫిబ్రవరి 5న జరుగు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి. ఫిబ్రవరి జరుగు రాష్ట్ర సదస్సు మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జిల్లాని ప్రగతిశీల మహిళపై జరుగుతున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి. రాష్ట్ర సదస్సును ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా సంఘం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి. రాష్ట్ర సదస్సును విజయవాడలో మహిళలపై జరుగుతున్న హత్య ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న విజయవాడలో మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు మరియు చట్టాలపై అమలుపై రాష్ట్ర సదస్సు జరుగుతున్నది. జిల్లాలో నాయుడుపేట మండల పరిధిలోని తిమ్మాజు కండ్రిగ గ్రామ స్వర్ణముఖి నది తీరంలో ఉన్న ఆదిగురువు దత్తాత్రేయ మందిరంలో ఈ నెల 31వ తేదీ నుంచి 3 రోజుల పాటు వైభవంగా దత్తహోమ పూజలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు కుందర్తి బాలసురేష్ వర్మ స్వామి తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ పరిధిలోని జువ్వలపాలెం రోడ్డులో ఆదిగురువు దత్తాత్రేయ మందిరం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
గురుదత్త జయ గురుదత్త. తిరుపతి జిల్లా నాయుడుపేట టౌన్ స్వర్ణముఖి నది తీరంలో వెలిసినటువంటి శ్రీ ఆదిగురు దత్తపీఠం నందు మైసూరు దత్తపీఠాధిపతులైనటువంటి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క దివ్య ఆశీస్సులతోటి, బాలస్వామి వారి యొక్క ఆజ్ఞతోటి నవకోటి దత్త హోమాల్లో భాగంగా 7వ కోటి జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ హోమాలు నిర్వహించండి అని మనకి స్వామివారి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి ఆజ్ఞానుసారంగా ఈ యొక్క దత్తహోమాలను మాఘమాస ప్రారంభంలో ఈ నెల 31వ తేదీ, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఈ యొక్క దత్తహోమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ దత్తహోమాలు నిర్వహించడానికి కోసంగా మన తెలుగు రాష్ట్రాల్లోని 2 రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఋత్వికులు, దాదాపుగా సుమారుగా 50 నుంచి 60 మంది ఋత్వికులు వచ్చి ఈ యొక్క దత్తహోమం నందు పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దత్తహోమం చేయడం మన నాయుడుపేటకి ఎంతో ముఖ్యమైనటువంటిది, ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి హోమం. కాబట్టి ఈ దత్తహోమం నందు భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. అదేవిధంగా ఈ దత్తహోమం నందు పాల్గొన్న భక్తులందరికీ కూడా విద్యార్థులకు మంచి విద్యను రావడానికి, అదేవిధంగా వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహంతో వాళ్ళ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. అంతేకాకుండా పరమ పూజ్యులైనటువంటి స్వామీజీ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటువంటి అవకాశాన్ని మనకి స్వామివారు అందజేశారు. నాయుడుపేట చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల వాళ్ళందరూ కూడా 1వ తేదీ మరియు ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు ఈ యొక్క దత్తహోమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ సమయ పాలన పాటించి ఈ యొక్క సమయ అనుసారంగా వచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ విజ్ఞప్తి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసన్నాంబాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారి అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు శ్రీ మృత్యుంజయ స్వామి వారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి అభిషేకాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.